మనం తీసుకున్నప్పుడు ఎలా జాగ్రత్త పడాలి, ఏ నంబర్ మన దగ్గర ఉండాలి, ఎలాంటి నంబర్ మన ఫోన్ నంబర్లు ఉంటే మనకి ఎలాంటి సమస్య వస్తుంది, ఇది ఇంకా చాలా మందికి తెలియదు. ఇంకా చాలా మంది అసలు దాన్ని పట్టించుకుంటలేరు. మన దగ్గర ఉన్న ఇదే ప్రాబ్లం. ఏది నిజమో దాన్ని అసలు మనం ముట్టుకోం. ఆ వద్దల దిక్కే ఉరుకుతూనే ఉంటాం. మన లైఫ్లో మనం డెవలప్ కావాలన్నా, మనం ఎదగాలన్నా కూడా మన లైఫ్లో మూడు వస్తువులు మనం జాగ్రత్త చూసుకోవాలి. ఒకటి మీ పేరుని, ఇంకోటి మొబైల్ నెంబర్ని, ఇంకోటి మీ పెళ్లి తేదీని. ఈ మూడుని మీరు సక్రమంగా కరెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు లైఫ్లో మీకు ఎన్నుకోపోయే అవసరమే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి మీకు ఒక విషయం చెప్తా. మొబైల్ నంబర్ మనం తీసుకున్నప్పుడు అక్కడ మొబైల్ నంబర్లో ఏ పొజిషన్లో మీ 10 అంకె సంఖ్యలో ఎక్కడన్నా 4 నంబర్ రాసుకున్నది అనుకోండి, ఆ 4 నంబర్కి రాసుకున్న ముందు ఒకవేళ ముందు ఒకటో నంబర్ వచ్చింది అనుకోండి, లేకపోతే 4 నంబర్ తర్వాత ఒకటో నంబర్ వచ్చింది అనుకోండి, అంటే అది ముందు వస్తే 14 నంబర్ అంటాం, దాని తర్వాత 4 తర్వాత వస్తే దాన్ని 41 నంబర్ వస్తాం. ఇలాంటి ఎక్కడ ఏ మొబైల్ నంబర్లో ఉంటే మాత్రం మీరు చూడండి, వాళ్ళని గమనించండి. వాళ్ళకు బంధుమిత్రులు అంటే సొంతోళ్ళతోని వాళ్ళకి రిలేషన్షిప్స్ ఉంటాయి. వాళ్ళకు సొంత బ్లడ్ రిలేషన్ తోని వాళ్ళకు గొడవలు అవుతూనే ఉంటాయి. అంటే రిలేషన్ ఫెయిల్యూర్ నంబర్ని 14 నంబర్ని 41 నంబర్ని మనం రిలేషన్ ఫెయిల్యూర్ నంబర్ అంటాం. అలానే ఈ 4కి ముందు 2 నంబర్ రాసి ఉన్నది దాన్ని 24 నంబర్ అంటాం. లేకపోతే 4 తర్వాత ఉన్న రెండో నంబర్ రాసిస్తే దాన్ని 42 నంబర్ అంటాం. మీ 10 అంకె సంఖ్యలో ఎక్కడన్నా 24 నంబరు లేకపోతే 42 నంబర్ ఉంటే మాత్రం అది మీకు నెగిటివ్ థాట్స్ పాగిస్తుంది. ప్రతిదాన్ని అనుమానించి మీరు ఆలోచిస్తూనే ఉంటారు. అంటే ఎక్కువ మీకు దాని మీద నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మీకు ప్రతి వ్యక్తి మీద, ప్రతి వస్తువు మీద మీరు నెగిటివ్గానే ఫస్ట్ ఆలోచించినాక తర్వాత మీరు పాజిటివ్గా ఆలోచించగలుగుతారు. ఇదే 4 నంబర్ ముందు 3 రాసు ఉన్న, 4 నంబర్ తర్వాత 3 రాసు ఉన్న, 34 అయినా 43 నంబర్ అయినా అది మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. దాన్ని ప్యారలల్ స్ట్రోక్ నంబర్ అంటారు, లేకపోతే బ్రెయిన్లో ఏదో ఒక సమస్య నంబర్ అంటారు, లేకపోతే కొంతమందికి బీపీ బాగా హై అయ్యి కూడా వాళ్ళకి నరాలు చితికి పడినట్టు పరిస్థితి అవుతుంది. 43 నంబర్ అని 34 నంబర్ దగ్గర ఎవరి దగ్గర మొబైల్లో ఉంటే వీళ్ళకు ప్రాబ్లం రావచ్చు. అది కూడా ఇక్కడ కాంచెలు ఇక్కడ వరకే ప్రాబ్లం రావచ్చు, ఆ సమస్య రావచ్చు మనం చెప్పచ్చు. కొంతమందికి ప్యారల్ స్ట్రోక్ వస్తుంది, కొంతమంది బీపీ బాగా హై అయిపోవడం కూడా మంచి కింద సోయి లేకుండా పడిపోతుంది. అలాంటి ఒకవేళ 44 అయితే మంచిది, 44 అయితే అలాంటిది ఒకటే ప్రాబ్లం లేదు, అది మంచిది. కానీ ఇలాంటి 44 నంబర్ ముందు 5 రాసున్నా, ఈ 4 నంబర్ తర్వాత 5 రాసున్నా, దాన్ని 45 నంబర్ అన్నా, 45 నంబర్ అన్నా, లేకపోతే 54 నంబర్ అన్నా, అది డైరెక్ట్ చెప్తుంది ఈ వ్యక్తికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నది, డబ్బులకు చాలా కష్టపడతాడు, డబ్బులు ఎంత తెచ్చినా కూడా ఆగతలేవు, అప్పుల పాలైపోయాడు. ఆ రకంగా మనకు 45 నంబర్ అండ్ 54 నంబర్ మీ మొబైల్ నంబర్లో ఉంటే మనకు అది మనం దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అలానే 46 నంబర్ ఒకవేళ 4కు ముందు 6 రాసున్నా దాన్ని 64 అంటాము, 4 తర్వాత 6 రాసున్నా దాన్ని మనం 46 నంబర్ అంటాం. ఈ 64, 46 నంబర్ అతి డేంజరమైన నంబర్. ఇది మీ బాడీలో స్కిన్ ఎలర్జీ కూడా తీసుకొచ్చి ఇవ్వచ్చు, స్కిన్ ఎలర్జీ ప్రాబ్లం. దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఇది అఫైర్కి సిద్ధం చేస్తుంది. అంటే పెళ్లి తర్వాత కూడా ఎవరితో పాటు పోయేదానికి రెడీ చేసేది ఇది 46 నంబర్. పెళ్లి కాకముందు పిల్లల దగ్గర ఉంటే మాత్రం లవ్ మ్యారేజ్ చేపించే పరిస్థితి అవుతుంది ఈ 46 నంబర్ అండ్ 64 నంబర్ మీ దగ్గర, మీ పిల్లల దగ్గర, ఈ ఎవరి దగ్గర ఈ ఫోన్ నంబర్ ఉంటే మాత్రం ఇది రాంగ్ ఫోన్ నంబర్ అంటాం. ఎందుకంటే రాహుతో పాటు శుక్రుడు కలిసి ఉంటే మాత్రం అన్ని నెగిటివ్ థాట్సే, పెళ్ళైనాక కూడా అవే ఆలోచన, బుద్ధి అంతా వంకర ఉంటుంది. 46 నంబర్ 64 నంబర్. దీని తర్వాత ఒకవేళ మీ పక్కన 4 పక్కన 7 రాసున్న దాన్ని మనం 74 నంబర్ అంటాం. ఇదే 4 తర్వాత 7 రాస్తే దాన్ని 47 నంబర్ అంటాం. అతి పవర్ఫుల్ నంబర్ అంటాం. ఈ 74 నంబర్ అండ్ 47 నంబర్ అంటే 74 నంబరును 47 నంబర్ మన మొబైల్ నంబర్లో ఉంటే మాత్రం ఇది బాగా బుద్ధిమంతులు పనిచేస్తుంది. అంటే రాహు కేతు టోటల్ కంప్లీట్ అయిపోయాడు అంటే ఎంత బుద్ధిమంతుడు. ఎందుకంటే అమృతం తాగడానికి వెళ్ళినప్పుడు దేవతల వేషం వేసుకుని వెళ్ళిపోయినా 47 అండ్ 74 నంబర్ అంటే ఎంత బుద్ధిమంతులు ఉంటారు. ఎలాంటి వ్యక్తి దగ్గర 4 ముందు 7 ఉన్నా, 4 తర్వాత 7 ఉన్నా వాళ్ళ పని ఎలా చేయించుకోవాలి, వాళ్ళు ఎలా మన పని తీపించుకోవాలన్న అన్ని వాళ్ళకి తెలుసు. ఇదే మీ ఫోన్ నంబర్లో 8 తర్వాత 4 ఉన్నా,
4 తర్వాత 8 ఉన్న దీన్ని డిప్రెషన్ నంబర్ అంటాం, షుగర్ నంబర్ అంటారు. మీ బాడీలో షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, ఏదో బ్లడ్ కి సమస్య, ఏదో ఒక సమస్య రావచ్చు. అంటే అటు ఇటు చేసి హెల్త్ ప్రాబ్లం తీసుకొస్తా ఉంటది 84 నంబర్ అండ్ 48 నంబర్. అతి డేంజర్ అయిన నంబర్ 84. శని పక్కన రాహు ఉంటే టోటల్ శరీరంని డిస్టర్బ్ చేసి పడేస్తాడు. అందుకనే మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా 4 పక్కన 8 రాకుండా, ఈ 4 ముందు కూడా 8 రాకుండా చూసుకోవాల్సిన మన బాధ్యత. అదే ఈ 4 పక్కన 9 రాసున్నా, ఈ 4 తర్వాత 9 రాసిన 94 నంబర్. ఇది చాలా మంచిది నంబర్. దీన్ని ఖతరోక ఖిలాడి అంటారు, అక్షయ్ కుమార్ నంబర్ అంటారు. అంటే ఎలాంటి కష్టాలు వచ్చినా దాన్ని ఎలా ఆదుకోవాలో, దాన్ని ఎలా మనం ముందుకు పోవాలో దాన్ని దాటి అన్నది ఈ 94 నంబర్ అండ్ 49 నంబర్ అన్నది అంటది. అప్పుడప్పుడు కొంత గవర్నమెంట్ జాబుల దగ్గర కూడా 94 అండ్ 49 నంబర్ ఉంటది. అంటే 4 నంబర్ మీ మొబైల్ నంబర్ ఉన్నప్పుడు అది పక్కన 7 నంబర్ ఒకటి, 9 నంబర్ ఒకటి ఉంటేనే మీకు పాజిటివ్. అన్యత 4 నంబర్ పక్కన మిగతా అన్ని నంబర్ నెగిటివ్. 1 నెగిటివ్, 2 నెగిటివ్, 3 నెగిటివ్, 5 నెగిటివ్, 6 నెగిటివ్, 8 నెగిటివ్. ఒక 2 నంబర్లే పాజిటివ్, ఒకటి 7, ఇంకొకటి 9. మొబైల్ నంబర్లో ఎప్పుడు కూడా మీ మొబైల్లో 4 అంకె ఉన్నది అనుకోండి, దాని ముందే ఉన్నది, దాని వెనకే ఉన్నది చెక్ చేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది అది పాజిటివ్ నంబరా, అది నెగిటివ్ నంబరా అని. మొబైల్ నంబర్ చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాలయ్యా. మంచి నంబర్ తీసుకుంటేనే భవిష్యం బాగుంటుంది. మీ పిల్లలది, మీది చాలా ఇంపార్టెంట్. ఏదో మొబైలే అనుకుని పక్కకు తీసి పడితే మాత్రం ఇవాళ మీకు జాతకం చెప్పాలంటే మీ పేరు అవసరం లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, మీరు ఇచ్చిన ఫోన్ నంబర్ చూసి చెప్తాం మీ పరిస్థితి ఏంటిదని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి ఇంత లోకం మారిపోయింది. మీరు అక్కడ ఉంటే ఎట్లా అండి? లైఫ్లో మంచిగా బతకాలి, ఏది కావాలంటే సాధించుకోవాలంటే మాత్రం 3 స్టెప్ మీద మన జీవితం అండి. ఒకటి బ్రహ్మ విష్ణు మహేష్ లాగా మీ పేరు, మీ మొబైల్ నంబర్, మీ పెళ్లి తిథి. ఈ 3 బాగుంటే మీ జీవితంలో మీ లైఫ్ చాలా బాగుంటుంది. మళ్ళీ మీకు వెనక తిరిగి చూసే అవసరం లేదు. న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్న వ్యక్తి, మంచి పేరు కరెక్షన్ చేసుకున్న వ్యక్తి ఎవరికైనా కానీ ఒక యాక్సిడెంట్ కావాలన్నా అసలు కాదు. నేమ్ కరెక్షన్లో బాగుంటాయి. ఓ పోలీస్ కేసు కాదు, ఎక్కడ ఇరుకరు, చాలా సమస్యలతో బాగుండాలంటే మాత్రం యాజ్ అ న్యూమరికల్ పవర్ మీ పేర్లో ఉండాలి. మీ న్యూమరాలజీ పవర్ మీ పేర్లో లేకపోతే మాత్రం ఏదో ఒక సమస్య మీ వెంట పడుతూనే ఉంటుంది. అదేందండి అందరికీ సమస్య ఉన్నాయి కంటే మరి అందరికీ ఉంటుందండి. అందరి పేర్లో ఏదో సమస్య ఉంటే సమస్య అందరికీ ఉంటాయి కదండి. కనుకనే మనకు కూడా సమస్య రావద్దనుకుంటే మాత్రం కంపల్సరీ మంచి పేరుని ఒక సజెస్ట్ చేసుకొని, మంచి మొబైల్ నెంబర్ని మంచి సజెస్ట్ చేసుకొని, మంచి మ్యారేజ్ తిథిని మనం చూసుకుంటేనే మన భవిష్యం అనేది కొద్దిగా ఉజ్వలంగా ఉంటుందండి. ఇదండి ఇవాళ రాహు గురించి. రాహు ఏం చేస్తుంది, ఏ నంబర్ పక్కన ఉంటే ఏం చేస్తుంది, సూర్యుడి పక్కన ఉంటే ఏం చేస్తుంది, చంద్రుడి పక్కన ఉంటే ఏం చేస్తుంది, బృహస్పతి పక్కన ఉంటే ఏం చేస్తుంది, బుధుడు పక్కన ఉంటే ఏం చేస్తుంది, శని పక్కన ఉంటే ఏం చేస్తుంది, కుజుడి పక్కన ఉంటే ఏం చేస్తుంది అని ఇలా మీకు వివరంగా నేను చెప్పాను. మీ మొబైల్ నంబర్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్లో 4వ నంబర్ ఉంటే దాని పరిస్థితి ఎట్లు ఉన్నది, నేను చెప్పిన ప్రకారం ఉన్నదా లేదా అని కంపల్సరీ మీరే చెక్ చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ధన్యవాదాలు అండి. టేక్ కేర్, నమస్తే.